మొగ్గు చూపే మానవులు కోరికలతో ఒకరికి ఒకరు సమాధానం లేక, దేవునితో సమాధానం లేక, యుద్ధ మేఘాలు అమలుకొని ప్రపంచమంతా ఎక్కడ చూసినా సమాధానం లేక అసమానంతో నిండిపోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి లోకానికి సమాధానం సాధించడానికి దేవుడు కుమారుడిగా ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా సమాధానకర్తగా ఈ లోకానికి ఏర్పించినటువంటి శుభ సందర్భమే క్రిస్మస్. గడిపి చెప్పబడ్డ మనిషి పోగొట్టుకున్న సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఉద్భవించిన సందర్భం. దేవుని సమాధానాన్ని భూమి మీదకి తీసుకొచ్చిన విధానం ఆయన బలియాగము ద్వారా ఈ లోకంలో సమాధానము స్థాపించబడింది. సిలువలో స్థాపించబడిన సమాధానం నేటికి నీలో సాధించకపోతే ఆ నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉదయించి నేటికి 2025 సంవత్సరాలు అయిపోయింది, అయినప్పటికీ నీలో సమాధానం లేదు. పొత్తుగుడ్డలతో చుట్టబడిన శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడటానికి కారణం పాపము చేత రక్తముతో నిండిన నిన్ను పొత్తుగుడ్డలతో చుట్టబడి నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని దేవునికి అనుగ్రహించడానికి నా దేవుడు పొత్తుగుడ్డలతో చుట్టబడి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన ఏర్పించినటువంటి శుభ సందర్భమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినాన ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టిన శిశువు పాప క్షమాపణను సాధ్యము చేస్తూ మానవ జాతి కొరకు తన జీవితాన్ని అర్పించాడు నా దేవుడు. ఎందుకంటే మన సమాధానం రావడానికి ఆయనపై శిక్షను మోపబడింది. సమానార్థమైన శిక్ష ఆయన పైన మోపబడింది. నీ కొరకు, నీ తలంపుల కొరకు, ఆయన శిరస్సులో ముందు గుచ్చబడింది. నీ చేతుల్లో పాపము కొరకు నువ్వు చేయొద్దన్న పాపము చేసినందుకు ఆయన నువ్వు నడవక నడిచినందుకు మేకలలో 3 అంగుళాలు కలిగినటువంటి మేకలతో ఆయన గాయమును నువ్వు సిలువలో చూసావు. భూమికి ఆకాశానికి మధ్యలో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల వేలాడుతూ మాంసము ముద్దగా మారి, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగుని గనుక వీరిని క్షమించమని సమాధానపడినటువంటి దేవుడు నిజమైనటువంటి క్రిస్మస్ సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు. ఈ సమాధానం మీకు ఇవ్వడానికి ఈనాడు కుటుంబంలో సమాధానం ఉందా? నువ్వు క్రిస్మస్కి వచ్చావు, నీ భర్తతో సమాధానం ఉందా? నువ్వు క్రిస్మస్కి వచ్చావు, నీ భార్యతో సమాధానం ఉందా? ఈ క్రిస్మస్ దినాన్ని నువ్వు ఆనందిస్తున్నావు, నీ అన్నదమ్ములతో సమాధానం ఉందా? నీ ఫ్రెండ్స్తో సమాధానం ఉందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్టార్కి 5 కోణాలు ఉంటాయి. ఈ 5 కోణాలు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిశ్చలకుడు, సమాధానకర్త అయిన అధిపతి. ఈ స్టార్ సూపర్ స్టార్, మెగా స్టార్, లేకపోతే పవర్ స్టార్, ఇంకా చాలా మంది టైగా స్టార్, ఇంకా స్టార్ స్టార్ కదా. ఈ లోక సంబంధమైన స్టార్లు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ వరుస్తులారా. ఒక స్టార్ ఆనాడు వెలిసింది నీ కొరకే. ఈ స్టార్ నీ కొరకు నలగగొట్టబడింది. ఈ స్టార్ నీ కొరకు ప్రారంభించింది. ఆ స్టార్ అయితే నిన్ను కాళ్ళ కింద నలిపేస్తాను. ఆ స్టార్ను చూడటానికి వెళ్తే కాళ్ళ కింద నలిగిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్టార్ని కలవలేవు. ఈ లోకంలో ఉన్న స్టార్ను నువ్వు కలవాలంటే నీకు ఒక జీవితం సరిపోదు. ఈ లోకంలో స్టార్ను నువ్వు కలుసుకోవాలంటే మార్గము తెలియదు. ఈ లోకంలో స్టార్ను కలుసుకోవాలంటే నీకు అపార్ట్మెంటే దొరకదు. కానీ నువ్వైతే ఆయన చూడటానికి, వారిని వెళ్ళటానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉదయకాలం వెళ్ళి ఆ స్టార్ను చూసి ఒక్కొక్క సందర్భంలో ఆ జనం కింద నలిగి చనిపోయి నీ తల్లిదండ్రులకు బాధను మిగిలిస్తా ఉన్నావు. కానీ ఈ స్టార్ నీ కొరకు ఉద్భవించింది. ఈ స్టార్ వెలుగు చూపించేది. ఈ స్టార్ అసత్యంలో ఉన్న వారిని సత్యంలోకి నడిపించేది. చీకటిలో ఉన్న నేను, చీకటి సామ్రాజ్యంలో ఉన్న నేను, చీకటి జీవించిన ఎవరుస్తున్నా
ఎవరుస్తున్నారా ప్రియ దేవుని మీద నిన్ను వెలుగులోనికి తీసుకురావడానికి ఈ స్టార్ ఉద్భవించింది. మరణములో జీవిస్తూ మరణము కూపములో ఉండి పాపము కూపములో కూలిపోయిన నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తానికి ఈ స్టార్ ఉద్భవించింది.